ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. తాజాగా తిరుమల సెప్టెంబర్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్స్ మరియు సేవా టికెట్స్ సమాచారం వచ్చింది. ఈ వీడియోలో ఆ సమాచారం తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. తిరుమల తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ నెల యొక్క శ్రీవారి అర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ టికెట్స్ విడుదల కానున్నాయి. ఈ అర్జిత సేవల్లో సుప్రభాతం, అర్చన, తోమాల సేవ మరియు అష్టదళ పాద పద్మారాధన సేవ ఉంటాయి. ఈ సేవా టికెట్స్ లక్కీ డిప్ ద్వారా భక్తులకు సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తుంది టీటీడీ. ఈ లక్కీ డిప్ ద్వారా సేవా టికెట్ పొందిన భక్తులకు మొదటి గడప నుండి శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తుంది టీటీడీ. ఈ సేవా టికెట్స్ రిజిస్టర్ చేసుకోవడానికి 2 రోజుల సమయం ఉంటుంది. అనగా జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ అయిన భక్తులకు మెసేజ్ వస్తుంది. సెలెక్ట్ అయిన భక్తులు పేమెంట్ లింక్ ద్వారా పేమెంట్ చేసి సేవను బుక్ చేసుకోవాలి. జూన్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి అర్జిత సేవ అనగా కళ్యాణం, మంజల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ టికెట్స్ విడుదల కానున్నాయి. వీటిలో కళ్యాణం మరియు మంజల సేవ దేవాలయం లోపల గల మండపంలో జరుగుతాయి. వీరికి సుపథం ద్వారా ఎంట్రీ ఉంటుంది. సేవ తర్వాత దర్శనం కల్పిస్తుంది టీటీడీ. అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవలు దేవాలయం వెలుపల గల మండపాలు జరుగుతాయి. సేవ తర్వాత వీరికి సుపథం ద్వారా దర్శనం కల్పిస్తుంది టీటీడీ. ఈ అర్జిత సేవలు ఒక్కసారి బుక్ చేసుకుని సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ 6 నెలల వరకు మళ్ళీ బుక్ చేసుకోవడం కానీ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉండదు. ఏదైనా కారణం చేత సేవలో పాల్గొనలేకపోయినా కూడా అవకాశం ఉండదు. భక్తులు గమనించగలరు. జూన్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విర్చువల్ అర్జిత సేవ టికెట్స్ విడుదల చేయనుంది టీటీడీ. ఈ టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులకు సేవలో డైరెక్ట్గా పాల్గొనే అవకాశం ఉండదు. మీరు ఏ రోజైతే ఏ తేదీకైతే బుక్ చేసుకున్నారో ఆ రోజు ఆన్లైన్లో అనగా టీటీడీ టీవీ ఛానల్ అయిన ఎస్వీబీసీ టీటీడీ ఛానల్ ద్వారా పాల్గొనాల్సి ఉంటుంది, లేదా యూట్యూబ్ ద్వారా పాల్గొనాల్సి ఉంటుంది. ఈ సేవ బుక్ చేసుకునేటప్పుడు ముందుగా సేవ టికెట్ బుక్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ దర్శనం టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్స్ విడుదల కానున్నాయి. అలాగే అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కోటా టికెట్స్ విడుదల కానున్నాయి. ఈ టికెట్స్ కేవలం ఆన్లైన్లో మాత్రమే ఇస్తుంది టీటీడీ. ఆఫ్లైన్లో ఎక్కడ ఇవ్వడం లేదు. తిరుపతిలో కానీ తిరుమలలో కానీ భక్తులు గమనించగలరు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ విడుదల కానున్నాయి. ఈ టికెట్స్ ఒకసారి 6 వరకు బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్స్ ఫాస్ట్గా బుక్ చేసుకోవాలంటే మీరు ఎంతమంది వెళ్తున్నారో వారి డీటెయిల్స్ ముందుగానే ఒక పేపర్పై రాసి పెట్టుకొని టికెట్స్ విడుదలైన వెంటనే మీ మొబైల్ నెంబర్పై ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి ఆ డీటెయిల్స్ ఎంట్రీ చేసి బుక్ చేసుకుంటే మీకు కావాల్సిన తేదీకి బుక్ చేసుకోవచ్చు. అదే రోజు అనగా జూన్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అన్ని అర్జిత సేవలు అలాగే దర్శన టికెట్స్ పొందిన భక్తులకు సంబంధించిన రూమ్స్ ఆన్లైన్ కోటా విడుదల చేయండి టీటీడీ. మీరు రూమ్ బుక్ చేసుకునేటప్పుడు ముందుగా లొకేషన్ దగ్గర మీకు కొండపై రూమ్ కావాలి అంటే తిరుమల సెలెక్ట్ చేసుకోండి. అలాగే కొండ కింద కావాలి అంటే తిరుపతి సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏదైతే సేవ కానీ దర్శనం కానీ బుక్ చేసుకున్నారో అదే సేవ కానీ దర్శనం కానీ సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక జూలై నెలలో దర్శనం వెళ్ళాలనుకునే వారికి ఆన్లైన్ ద్వారా ఉన్న ఒకే ఒక్క మార్గం శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ బుక్ చేసుకోవడం. శ్రీనివాస దివ్యానుగ్రహం విశేష హోమం టికెట్స్ జూన్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయడం టీటీడీ. అందరికీ ముందస్తు శుభాకాంక్షలు. ఇదే సేవా టికెట్ అయినా దర్శన టికెట్ అయినా కేవలం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాల్సిందిగా మనది. Please subscribe Hindu Temples Information channel. Please like and share this video to your friends. Om Namo Venkateshaya.